విద్యార్థులు తమ ఆటలలో నైపుణ్యం సాధించి మెరుగైన ప్రదర్శన చేసేలాగా తగు శిక్షణ అందిస్తున్నట్లుగా జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు రెజ్లింగ్ లో శిక్షణ అందించారు. ఇప్పటికే స్విమ్మింగ్, రెజ్లింగ్ లో శిక్షణ అందిస్తున్నామని, త్వరలో జూడో కూడా ప్రారంభించనున్నట్లుగా తెలిపారు. రెజ్లింగ్ లో కొన్ని పతకాలు సాధించినట్లుగా వివరించారు. విద్యార్థులు జోనల్, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేలాగా తర్ఫీదిస్తున్నట్లుగా తెలిపారు. Seventeen girls, 49 kgs category లో రెడ్ కార్నర్ నిఖిత అండ్ జే నిఖిత విన్ బై. ఈ అకాడమిక్ ఇయర్ 2026-27 సంవత్సరంలో మేము స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మొదటగా స్విమ్మింగ్ను స్టార్ట్ చేసినాము. అలాగే ఇప్పుడు రెండవ ఈవెంట్గా రెజ్లింగ్ను స్టార్ట్ చేస్తున్నాము. అలాగే దీని తర్వాత కంటిన్యూస్లో జూడో కూడా ప్రారంభమవుతుంది. అయితే లాస్ట్ ఇయర్ మన డిస్టిక్ రెజ్లింగ్లో ఒక 3 మనకు స్టేట్ మెడల్స్ రావడం జరిగింది. ఒక 2 బ్రాంజ్లు, ఒకటి సిల్వర్. అలాగే దీంతోపాటు జూడోలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించి మనకు దాదాపుగా ఒక 8 మెడల్స్ రావడం జరిగింది. అయితే ఈసారి మేము గట్టిగా నిర్ణయించుకొని తప్పకుండా ఈసారి బిఫోరు జోనల్ కంటే ముందే డిస్టిక్ లెవెల్ను అతి ముందుగా ప్రారంభించి వీళ్ళను మళ్ళీ జోనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన తర్వాత స్టేట్ లెవెల్లో ఖచ్చితంగా మెడల్ సాధించడానికి మేము ఒక ఉద్దేశంగా, లక్ష్యంగా పెట్టుకున్నాము. కాబట్టి అందుకే ముందస్తుగా ఈ ఈవెంట్ను ప్రారంభించి ఎవరైతే ఈ అండర్ 14, అండర్ 17 బాయ్స్, గర్ల్స్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులను, క్రీడాకారులను కోచ్ ఆధ్వర్యంలో గట్టిగా రెగ్యులర్గా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేపించి